తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం దశరూపకాలు. రూపకం అంటే స్టేజ్ మీద వేసే నాటకం టైప్ అండి. వాటిలో కూడా 10 రకాలుగా ఉన్నది. ఆ 10 రకాలుగా ముఖ్యంగా 10 రకాలుగా విభజించారు. ఆ దశరూపకాలలో ఏ ఏ కథలున్నాయి, ఎలాంటి లక్షణాలున్నాయి, అలాగే ఎందుకు దశరూపకాలను విభజించారు అనేది తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చినాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మరొక కొత్త వీడియో చేయడానికి, మంచి వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే దశరూపకాలు. ఈ దశ అంటే 10 అండి. ఈ దశరూపకాల గురించి మొట్టమొదట వచ్చేసి దశరూపకం అనే గ్రంథాన్ని ధనుంజయుడు రాయడం అనేది జరిగింది. మీకు ప్రశ్నలలో కూడా ఇది అడుగుతాడు. దశరూపకం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ధనుంజయుడు. దశరూపకాల్లో వచ్చేసి ఇతివృత్తం అనేది 3 రకాలుగా ఉంటుంది. 1 ప్రఖ్యాతం, 2 మిశ్రమం, 3 ఉత్పాద్యం అంటే కల్పితం అని చెప్పేసి. ఈ 3 విధాలుగా చూస్తే ప్రఖ్యాతం అంటే పౌరాణిక ఇతిహాసాల నేపథ్యంలో చెప్పబడేది. అంటే పౌరాణికాలు అంటే పురాణ ఇతిహాసాలు. పురాణాలు అంటే అష్టాదశ పురాణాలు కావచ్చండి. ఇక అష్టాదశ పురాణాలు, ఇవన్నీ అష్టాదశ పురాణాలు, బ్రహ్మపురాణం, పద్మపురాణం, భాగవత పురాణం, దీంట్లో ఏదైనా ఒక కథను చెప్పడం. అలాగే వచ్చేసి ఎపిక్ అంటే ఇతిహాసాలు, రామాయణ భారతాలు, వీటిని తీసుకొని. కల్పితము అంటే చూడండి, కల్పితము అంటే ఆ కథను తీసుకొని, అది ఎక్కడి నుంచైనా కావచ్చు, పూర్వకథ కావచ్చు, అంటే పౌరాణిక ఇతిహాసాల కథ కావచ్చు, కానీ కథను తీసుకొని తను కల్పితంగా రాస్తే వచ్చేసి అంటే కల్పితంగా రాస్తే దాన్ని మిశ్రమం అంటారండి. కొంత కథను చేరిస్తే కేవలం కల్పిత కథనే ఎక్కడ జరగని దానిని తనకు ఉద్దేశానికి అనుకూలంగా రాసుకుంటే దానిని కల్పితం అంటారు. ఒకవేళ ప్రసిద్ధమైన కథను వచ్చేసి నాటకకర్త ఊహించి కొంత రాస్తే దాన్ని మిశ్రమం అంటారు. ఉదాహరణ చూడండి, ఈ కళాపూర్ణోదయం అనే కథ. ఇది దేనికి? కల్పితానికి చెందిందండి కళాపూర్ణోదయం. అలాగే వచ్చేసి మనుచరిత్ర, ఇది వచ్చేసి దేనికి చెందింది? మనుచరిత్ర ప్రసిద్ధ కథను మిశ్రమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనుచరిత్ర అనేది మార్కండేయ పురాణంలో ఉన్నది, మిశ్రమ కథ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా సంస్కృతంలో 10 రూపకాలు ఉన్నాయని చెప్పేసి చెప్పాం కదా, దశరూపకాలు అని చెప్పేసి. వాటిని ఎవరెవరు పేర్కొన్నారంటే దశరూపకాలను 2 పేర్కొన్నారండి. ఒకటి భరతుడు పేర్కోవడం అనేది, భరతుడు ఏ రచన చేశాడు? నాట్యశాస్త్రం అని చెప్పేసి ఒక రచన చేయడం అనేది జరిగింది. భరతుడు అలాగే ధనుంజయుడు దశరూపకాలను పేర్కొన్న వాళ్ళు అని చెప్పేసి అడగొచ్చు. దాంట్లో భరతుడు, ధనుంజయుడు. భరతుడు ఏమని పేర్కొన్నాడంటే నాటక సప్రకరణ కో వ్యాయోగ యవాచ బాణ సమావాకర అని చెప్పేసి 10 నాటకంతో ప్రారంభించాడు. నాటకం, ప్రకరణం, అంకం, వ్యాయోగం, బాణం, సమావాకారం, వీధి, ప్రాసనం, డిమం, ఈశామృగం అని చెప్పేసి 10 రకాలుగా పేర్కొన్నాడు. ఆ తర్వాత ధనుంజయుడు ఏమని పేర్కొన్నాడంటే నాటక, ప్రకరణ, ప్రహసన, బాణం తర్వాత చూడండి ప్రహసన అని పేర్కొన్నాడు. బాణ, ప్రకరణ, డిమం అని చెప్పేసి. మొత్తంగా గుర్తుపెట్టుకోవాల్సింది, దశరూపకాలను పేర్కొన్న వాళ్ళు 2 అండి. ఒకటి వచ్చేసి భరతుడు, అలాగే ధనుంజయుడు, ఈ 2. ఇక మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది నాటక ప్రక్రియ గురించి చెప్పుకుందాం అండి. నాటక ప్రక్రియలో చూడండి, ఇతివృత్తం ఏముండాలి నాటక ప్రక్రియలో? ఇతివృత్తం వచ్చేసి ప్రఖ్యాతం, ప్రసిద్ధం, పౌరాణిక నేపథ్యంలో ఉండాలండి. నాయకుడు వచ్చేసి ధీరోదాత్తుడు, క్షత్రియుడు లేదంటే ప్రసిద్ధ రాజు ఉండాలి. అలాగే రసం వచ్చేసి శృంగార రసం, వీరరసం ఉండాలి. అంకాలు వచ్చేసి 5 నుంచి 10 అంకాలు ఉండాలండి. ఉదాహరణకు వచ్చేసి ఈ నాటక ప్రకారానికి అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పేసి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అయితే ముందుగా దీంట్లో వచ్చేసి ధీరోదాత్తుడు, ధీరలలితుడు, నాయకుల గురించి చెప్పుకోవాలండి. చూడండి, ప్రసిద్ధ నాయకులు 4 రకాలుగా ఉంటారండి నాయకులు నాటకాలలో, దేంట్లోని రూపకాలలో వచ్చేసి. ఆ 4 ఏంటంటే వచ్చేసి ధీరోదాత్తుడు, ధీరదత్తుడు, ధీరశాంతుడు, ధీరలలితుడు. ధీరుడు అంటేనే కష్టాలు సహించేవాడండి. దీంట్లో వచ్చేసి చూడండి, ధీరోదాత్తుడు అంటే ఎన్ని కష్టాలైనా పడని కానీ ఆత్మస్థుతి లేనివాడు. అంటే నేనే గొప్ప, నాకంటే గొప్పవాడు లేడు అని చెప్పేసి ఆత్మస్మృతి లేనివాడు. ధీరోదాత్తుడు అంటే దీనికి ధీరోదాత్తుడికి వచ్చేసి ఉదాహరణ రాముడు, అర్జునుడు, ధర్మరాజు, వీళ్ళంతా కూడా ధీరోదాత్తులండి. దత్తుడు అంటే ఆయన గొప్పవాడే, ధీరుడే, కష్టాలను సహించేవాడే కానీ చపల చిత్తుడు అన్నట్టు. చపలుడు అంటే ఒక మాట మీద నిలబడకపోవడం, అలాగే అహంకారి, గర్విష్టి, ఆత్మస్థుతి కలవాడు, అంటే నేనే గొప్ప అని చెప్పుకునేవాడు. అతడు వచ్చేసి భీముడు, పరశురాముడు అండి ధీరోదత్తుడికి. ఆ తర్వాత వచ్చేసి ధీరశాంతుడు అనే కానీ ఇక్కడ లక్షణాలలో
ధీరుడే గాని శాంతంగా ఎప్పుడూ గూడా కోపం ఇట్లాంటివి లేనివాడు, సహించేవాడు అనే అర్థం. అలాగే ద్విజుడు అంటే ఇక్కడ చూడండి ఇది ద్విజుడు అనేది కొందరు చెప్పారు సాహిత్య దర్పణంలో. ద్విజుడు అంటే 2 జన్మలు ఎత్తినవాడు. అంటే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని జెప్పేసి, జందం వేసుకున్నప్పుడు ఇంకొక జన్మ ఎత్తుతారు అని జెప్పేసి చెప్తారు. అందుకని ద్విజుడు అని జెప్పేసి చెప్తారు. ఆ తర్వాత ధీర లలితుడు అంటే ఎప్పుడూ గూడా నిశ్చంతగా, మృదు స్వభావిగా ఉండేవాడు లలితుడు అండి. దీనికొచ్చేసి వచ్చరాజు ఉదాహరణ, ధీరశాంతుడికొచ్చేసి జీమూత వాహనుడు, ధర్మరాజు ఉదాహరణలు. ఆ తర్వాత చూస్తే మనం నాటకాలలో వచ్చేసి మనకు ఉదాహరణ చెప్పాం కదంటే అభిజ్ఞాన శాకుంతలం. దీంట్లో చిన్న కథ తీసుకుంటే దుష్యంతుడు, శకుంతల కథ ఉంటుందండి. దుష్యంతుడు వచ్చేసి ఒకరోజు వేటకు రావడం, శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉండేటువంటి శకుంతలను చూడడం, ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడం, అలాగే వారిద్దరు గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వస్తానని ఇంటికి వెళ్ళిపోవడం. అయితే అదే సమయంలో వచ్చేసి శకుంతల భర్త జ్ఞాపకాలతోని ఉండి దుర్వాసుడు రావడం, దుర్వాసుడు వచ్చిన తర్వాత కూడా అతన్ని పట్టించుకోకపోవడంతోని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరగదు అని చెప్పేసి శపించి దుర్వాసుడు వెళ్ళిపోవడం, ఇదంతా కూడా ఉంది. ఆ తర్వాత భరతుడు అని చెప్పేసి ఒక కుమారుడు పుట్టడం. ఆ భరతుడు అసలు పేరు సర్వోత్తముడు అండి. ఆ భరతుడిని తీసుకొని సర్వోత్తముడు అసలు పేరు ఈ ప్రశ్న కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు. భరతుడిని తీసుకొని దుష్యంతుడి దగ్గరికి వెళ్తే ఆ దుష్యంతుడు వచ్చేసి ఈ కొడుకు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఎందుకంటే కారణం వచ్చేసి దుర్వాసుడు శపించాడు కదండి. ఈ దుర్వాసుడి శాపం వల్ల వచ్చేసి ఇతను మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి అయితే అభిజ్ఞానం అని ఎందుకు పెట్టారంటే అభిజ్ఞ అంటే ఇక్కడ ఉంగరము అని చెప్పేసి అర్థం అండి అభిజ్ఞానం. అయితే దుష్యంతుడు వచ్చేసి ఆమెకు శకుంతలకు ఒక ఉంగరం ఇస్తాడు రాజముద్రికను. ఆ రాజముద్రికతో ఎప్పుడు చూసినా కానీ గుర్తొస్తాను నేను అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఆ రాజముద్రికను కూడా శకుంతల పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. శకుంతల వచ్చేసి రాజముద్రిక నదిలో ప్రవహిస్తుంటే ఆ చేజారి వచ్చేసి చేప కడుపులో పడడం, ఆ తర్వాత చేపను వచ్చేసి జాలల ద్వారా వచ్చేసి దుష్యంతుడికి చేరడం, ఇదంతా కూడా అభిజ్ఞాన శాకుంతలం ఉంటుంది. ఇది నాటకం అండి. ఇంకా నాటకంలో చూడండి ఈ కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కథలో వచ్చేసి ఎలాంటి లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి. చూడండి, ఒక అవస్థ 2 అవస్థలు కానీ పూర్తయి ఇంకొక అద్భుతంగా ప్రారంభమయ్యేటప్పుడు చూడండి, ఆమె వచ్చేసి దుర్వాసుడి శాపం అనేది ఒక అవస్థ, అలాగే వచ్చేసి గుర్తుకు రాకపోవడం ఇంకొక అవస్థ. ఇట్లా అవస్థలు అనేవి ఉండాలండి. అలాగే స్థలంలో కానీ కాలంలో కానీ మార్పు ఇచ్చినప్పుడు ప్రేక్షకులకు విశ్రాంతి ఇవ్వడానికి నాటకాన్ని వివిధ భాగాలుగా చేశారు. దీన్నే అంకాలు అని చెప్పేసి అంటారండి. అంకంలో వచ్చేసి ఒక్కొక్క అంకంలో దూర ప్రయాణం, వధ, యుద్ధం, విప్లవం, కోట ముట్టడి, భోజనం, స్నానం, సురం వీటిని ఏవి ప్రత్యక్షంగా చూపకూడదు. ఎందుకంటే ఆ స్టేజ్ మీద చూపడానికి అనుకూలంగా ఉండవు కాబట్టి వీటిని చూపకూడదు. అట్లాగే అంకం అనేది సుదీర్ఘంగా ఉండొద్దండి. 5 నుంచి 10 అంకాలు ఉండాలి నాటకం అనేది అని చెప్పాం కదా. ఆ అంకంలో వచ్చేసి ఇవేవి చూపకూడదు. ఇంకా వచ్చేసి సుదీర్ఘంగా ఉండొద్దు. 20 పొలుగు గంటలకు మించి ఉండకూడదండి. అలాగే వచ్చేసి ప్రతి అంకానికి కూడా రూపక నాయకుడు కానీ, జీవనాయకుడు కానీ, ప్రతినాయకుడు కానీ నాయకుడుగా ఉండాలి. అంటే ప్రతి అంకంలో నాయకుడు కానీ, ప్రతినాయకుడు కానీ కనిపించాలి అని అర్థం. ఆ తర్వాత చూడండి ప్రకరణము అని చెప్పేసి ఉన్నది కదండి. ప్రకరణము అని చెప్పేసి ఈ ప్రకరణ లక్షణాలు చూస్తే దీంట్లో కల్పితం, పురాణ ఇతిహాస ప్రబంధం అని చెప్పేసి కల్పితమైన కథ అయినా ఉండాలి, పురాణాలలో వచ్చేసి ప్రసిద్ధ కథను తీసుకొని అయినా ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో ధీరశాంతుడు అంటే కోపం లేనివాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు. రసం వచ్చేసి శృంగార రసం అండి. ఇది కూడా 5 నుంచి 10 అంకాలు ఉండాలి. దీనికి ఉదాహరణగా మృచ్ఛకటికం అని చెప్పి సంస్కృత కవి శూద్రకుడు రాసినటువంటి మృచ్ఛకటికం అండి. ఇక్కడ చూడండి, దీంట్లో వచ్చేసి నాయకురాలు వచ్చేసి కులీనురాలు కానీ, వేశ్య కానీ, ఇద్దరు కానీ ఉండొచ్చు అని. వేశ్య అనగానే చూద్దామండి. దీంట్లో వచ్చేసి ఈ కథ విషయానికి వస్తే చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ధీరశాంతుడు అంటే కోపం లేనివాడు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. దీంట్లో మృచ్ఛకటికం అంటే ఏంటిది అని ఆ కథ చూస్తే దీన్ని ఎవరు రాశారు? మృచ్ఛకటికాన్ని శూద్రకుడు రాశాడు. శూద్రకుడు రాసిన మృచ్ఛకటికంలో వచ్చేసి ఇక్కడ పాత్రల గురించి కూడా అడుగుతాడండి. అందుకని ఈ కథ చెప్పాల్సి వస్తుంది. మృచ్ఛకటికంలో చారుదత్తుడు, వసంతసేన, మైత్రేయ ఈయన పాత్రలు ఉంటాయండి. అట్లాగే శాకారుడు ఈ పాత్రలు ఉంటాయి. ప్రధానంగా వచ్చేసి వసంతసేన పాత్ర ఏ రచనలో ఉంటుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇది మృచ్ఛకటికంలో ఉంటుంది. అసలు మృచ్ఛకటికము అంటే
మృచ్చకటికం అంటే అర్థం మట్టితోని చేసిన బండి అని చెప్పేసి అర్థం అండి మృచ్చకటికం అంటే. దీని కథ విషయాన్ని షార్ట్‌గా సంక్షిప్తంగా చెప్తానండి. ఈ కథ విషయానికొస్తే దీంట్లో వసంతసేన అనేటామె వేశ్య అండి. అయితే ఈ వృత్తిలోకి మాత్రం దిగదు. అయితే ఇక్కడ వేశ్య అనగానే వచ్చేసి ఇప్పుడంటే విపరిమాణం పొంది అర్ధగౌరవం లేకుండా పోయిందండి. దీనికి వేశ్య అంటే పూర్వకాలంలో వచ్చేసి రాజుల ఆస్థానంలో నాట్యం చేసే వాళ్ళని వేశ్య అని అంటారండి. వేశ్య అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇప్పుడున్న అర్థంలో కాదు, రాజుల ఆస్థానంలో నాట్యం చేసేవాళ్ళు. ఇక్కడ కథలోకి వస్తే చారుదత్తుడు అనేటాయన నాయకుడండి. అలాగే నాయకురాలు వసంతసేన. చారుదత్తుడు వ్యాపారి, ఒక మంచి వ్యాపారి. కానీ ఈ కుటుంబం ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఒకప్పుడు. ఆ తర్వాత తరతరాలుగా వచ్చిన తర్వాత పేదవాడుగా కావడం అనేది జరిగింది. అతని మిత్రుడు వచ్చేసి మైత్రేయుడు, అట్లాగే వచ్చేసి వర్ధమానకుడు. అయితే ఇతని భార్య పేరు వచ్చేసి దూతాదేవి. వీళ్ళ కుమారుడి పేరు వచ్చేసి రోహసేనుడు అని చెప్పేసి ఒక కుమారుడు ఉన్నాడండి. వసంతసేన మొదటిసారిగా వచ్చేసి ఇతన్ని చూసినప్పుడు, నాయకుడిని చూసినప్పుడు, చారుదత్తుని చూసినప్పుడు ప్రేమిస్తుంది. అలాగే చారుదత్తుడు కూడా ఇష్టపడడం అనేది జరుగుతుంది. ఈ వసంతసేనని అంతకంటే ముందుగాల రాజుగారి బావమరిది వచ్చేసి శకారుడు అనేటాయన మోహించడం అనేది, ఇష్టపడడం అనేది జరుగుతుందండి. అయితే శకారుడి నుంచి తప్పించుకొని చారుదత్తుడు ఇంట్లోకి రావడం, ఎక్కడైతే ఈ సైన్యం మొత్తం వెంటపడుతుందని ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మొత్తం కూడా ఒలిచి ఒక మూటలో కట్టి చారుదత్తుడికి ఇవ్వడం. ఆ చారుదత్తుడు వచ్చేసి తన ఇంట్లో కాపలా కోసం అని చెప్పేసి తన మిత్రుల్ని మైత్రేయుని వర్తమానకుడిని పెట్టడం, పగలొకరిని రాత్రి ఒకరిని అని పెట్టడం అనేది జరుగుతుందండి. ఆ తర్వాత ఆ డబ్బును, ఆ నగలను వచ్చేసి దొంగతనం వేరే వాళ్ళు చేయడం అనేది జరుగుతుందండి. ఈ వసంతసేన దగ్గరికి వచ్చేసరికి వసంతసేన చారుదత్తుని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. ఇదే సమయంలో వచ్చేసి ఆ కుమారుడు వచ్చేసి చారుదత్తుడు కుమారుడు వచ్చేసి వాళ్ళ ఇంటి పక్కన వచ్చేసి పిల్లవాడు బంగారు బండితో ఆడుతుంటే ఇది నాకు బంగారు బండి కావాలి అని చెప్పేసి ఏడవడం అనేది జరుగుతుంది. అది చూసి రోహసేనుని చూసి వసంతసేన తెలిసి అక్కడ ఉన్నటువంటి మట్టి బండిలో తనకున్న ఆభరణాలన్నిటిని కూడా ఒలిసి ఆ మట్టి బండిలో పెట్టి నువ్వు దీన్ని వాడుకో అని చెప్పేసి పెట్టడం అనేది జరిగింది. దీంతోని ఆడుకో, బంగారు బండి చేయించుకో అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇదే సమయంలో వచ్చేసి రాజు బావమరిది అయినటువంటి శకారుడు వచ్చేసి వసంతసేన వెంట పడితే ఆమె తప్పించుకొని అడవిలోకి పోవడం అనేది జరుగుతుంది. ఇదే సమయంలో వచ్చేసి ఆమెను చంపడాలని ప్రయత్నించారు. నిజంగా ఈమె చనిపోయిందని ఆ నేరం నగలున్నటువంటి చారుదత్తుడి మీదికి పోవడం, చివరిలో వచ్చేసి అసలు విషయం తెలవడం, ఇదంతా కూడా కథ అండి. దీంట్లోనే ఆర్యకుడు అనే ఒక ఖైదీ వీరుడు ఉన్నాడు, విప్లవ వీరుడు. ఇది కూడా ప్రధాన పాత్రే ఆర్యకుడు రాజు అయినటువంటి శర్విలుని తోసిరాచి పక్కకు తొలగించి ఇతడు రాజు కావడం అనేది కథ ఉన్నది. ఈ మొత్తంగా ఆ తర్వాత వచ్చేసి మాలతి మాధవం, ఇది కూడా వచ్చేసి ప్రకరణ కిందికి వచ్చిందండి. మాలతి అలాగే ఇద్దరికి ఉండేటువంటి లవ్ స్టోరీ అండి. దీంట్లో వచ్చేసి మంత్రి కుమారుడు నాయకుడిగా ఉండేటువంటి రచన మాలతి మాధవం. ఇదిగా అడుగుతుండొచ్చండి, మంత్రి కుమారుడు నాయకుడిగా ఉన్నటువంటి రచన ఏది అని చెప్పేసి భవభూతి గారు రాయడం అనేది జరిగింది. విప్రుడు నాయకుడిగా ఉన్నటువంటి రచన మృచ్చకటికం, ఇంతకుముందు చెప్పుకున్నాం కాదు. వణిజికుడు నాయకుడిగా ఉన్నటువంటి ప్రకరణం వచ్చేసి పుష్పభూజితం అనే రచన. ఇక నాయికను బట్టి కూడా 3 రకాలుగా ఉన్నదండి. శుద్ధం, వికృతం, సంకీర్ణం అని. కులస్త్రీ అంటే ఆమె ఇంట్లోనే ఉంటుందండి, కులస్త్రీ అనేటామె. ఉదాహరణకు మాలతి మాధవం. అలాగే వేషనాయికగా ఉండేది వచ్చేసి తరంగ వృత్తం, అలాగే వేషనాయికగా అని చెప్పుకున్నాం కదా మృచ్చకటికం. ఇంకా కులస్త్రీ, వేష ఇద్దరు నాయకులుగా ఉండేది వచ్చేసి మృచ్చకటికం అండి. దీంట్లో కులస్త్రీ ఎవరు అంటే ఇక్కడ చారుదత్తుని భార్య కూడా, ఆమె కూడా నాయకనే కదండి. కులస్త్రీ చారుదత్తుని భార్య దూతాదేవి. అలాగే వేశ్య ఎవరు, వసంతసేన. ఈ పాత్రలు ఉన్నాయి కాబట్టి ఇది మృచ్చకటికం అండి. ఆ తర్వాత ప్రకరణ లక్షణాలలో వచ్చేసి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది అంత అవసరం లేదు కానీ చెప్తున్నాను. భరతముని ప్రకరణంలో ఉదాత్త నాయకుడు ఉండాలి, దివ్య విషయం కానీ రాజవైభవం కానీ ఉండకూడదు. దాస విఠల వేశ్యలు ఎక్కువగా ఉండాలి, బ్రాహ్మణ స్త్రీలు తక్కువగా ఉండాలి.
ఇంకా వచ్చేసి భావప్రకాశం అనేది రచన. ఇది కనీసం ఇట్లైనా గుర్తుపెట్టుకోండి. భావప్రకాశం ఎవరు రాశారు అని శారదా తనయుడు రాశాడు. దీని ప్రకారం వచ్చేసి కులజ సంస్కృతం మాట్లాడాలి, వేశ్య ప్రాకృతం మాట్లాడాలండి. అట్లాగే దర్పణం ప్రకారం వచ్చేసి ధీరశాంతుడే నాయకుడు కావాలి అక్కర్లేదు, ధీరోదాత్తుడు కూడా నాయకుడు కావాలి. కేశికా వృత్తి ఎక్కువ వాడకూడదు. కేశికా వృత్తి అంటే శృంగారం కరుణ కలిగి ఉన్నది కేశికా వృత్తి అండి. అంటే రచనకు ఇది భంగం రసాభాసం అవుతుంది కాబట్టి శృంగారం కరుణ ఇవి వాడకూడదు. అట్లాగే చూడండి వృత్తులు వచ్చేసి అరబీటి, సాత్వతి, ఈ భారతి అని చెప్పేసి 4 రకాలుగా ఉంటాయి. కేశకి అని చెప్పేసి అరబీటిలో రౌద్ర, బీభత్సం ఇవన్నీ కూడా తర్వాత చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత వచ్చేసి శృంగార ప్రకారం భోజుడు రాసిన శృంగార ప్రకారం శుద్ధ విష్కంభం, విఠల ఇట్లాంటి పాత్రలు ఉండాలండి. దశరూపకం ప్రకారం కులజ, వేశ్య కలుసుకోకూడదు. ప్రకారానికి సాధారణంగా వచ్చేసి నాయకుల పేర్లు పెట్టడం ఆచారం. ఇక్కడ చూడండి మాలతి, మాధవ్ అని పెట్టారుగా బహుభూతి. ఇది ప్రకరణం, ఇది ఇంతకుముందు చెప్పుకున్నది. ఆ తర్వాత డిమము అని చెప్పేసి అండి, ఇది సమయాన్ని బట్టి తొందరగా స్పీడ్గా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి డిమం ఇతివృత్తం వచ్చేసి ప్రఖ్యాతంగా ఉండాలి, 16 మంది ధీరోదాత్తులు ఉండాలి, రౌద్రము నాయకం ఉండాలి, 4 అంకాలు ఉండాలండి. ఉదాహరణకు దీంట్లో వచ్చేసి త్రిపురాసుర సంహారం, దీంట్లో ఈ కథను చెప్తానండి. ఈ కథన్ ప్రకారం ఏవి ఉండాలి ఏవి ఉండకూడదని మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి దీంట్లో వచ్చేసి డిమానికి పేర్లు ఉన్నాయి. డిమము అని, కింబము అని, నిద్రావము అని చెప్పేసి 3 పేర్లు ఉన్నాయండి. దీంట్లో పాత్రలు యక్ష, గాన, రాక్షస, గంధర్వ ఇవి ఉండాలండి. మానవేతర పాత్రలు ఉండాలి మొత్తానికి. ఈ కథ విషయానికి వస్తే తారకాసురుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడిని వచ్చేసి కుమారస్వామి చంపడం అనేది జరిగిందండి. ఆ రాక్షసుడికి తారకాసురుడికి 3 కుమారులు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి విద్యుత్మాలి అని చెప్పేసి, అలాగే తారకాక్షుడు అని చెప్పేసి, కమలాక్షుడు అని చెప్పేసి 3 కుమారులు ఉన్నారు. ఈ 3 రాక్షసులు కూడా బ్రహ్మదేవునికి తపస్సు చేసి వాళ్ళు వచ్చేసి బ్రహ్మదేవుని ద్వారా వచ్చేసి ఒక వరం పొందుతాడు. 3 పురాలను నిర్మించుకుంటారు విశ్వకర్మ ద్వారా. ఈ 3 పురాలు కూడా 1000 సంవత్సరాలకు ఒకసారి కలుసుకోవాలి. 1000 సంవత్సరాలకు ఒకసారి కలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మమ్మల్ని చంపగలగాలి తప్ప వేరే సమయంలో ఎప్పుడు కూడా చంపకూడదు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం అనేది జరిగింది. ఇలా వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు ఆ 3 కూడా వచ్చేసి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, శ్రీ మహావిష్ణువు వచ్చేసి ఒక బ్రాహ్మణుని ఒక కల్పిత పాత్రను ఒకరిని తయారు చేసి వాళ్ళని నాస్తికులుగా మార్చడం అనేది జరుగుతుంది. ఆ త్రిపురాసురులను నాస్తికులుగా మార్చి వాళ్ళు చేయకూడని కార్యాలన్నీ చేసి పాపకార్యాలన్నీ చేసినప్పుడు వాళ్ళు శిక్షించడానికి అర్హులుగా చేయడం అనేది జరుగుతుందండి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాహనంగా రథంగా ఉండి, అలాగే శ్రీ మహావిష్ణువు బాణంగా ఉండి, శివుడు మహాదేవుడు వచ్చేసి బాణం ధరించి ఆ త్రిపురాసురులను అంతం చేయడం అనేది జరుగుతుందండి. ఇదంతా కూడా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భూత ప్రేత పిశాచి పాత్రలు ఉండవచ్చని. శివుడు ఉన్నప్పుడు భూత ప్రేత పిశాచి పాత్రలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి అది కూడా ఉన్నదండి దీంట్లో. ఇంకా చూడండి ఇది త్రిపురాసుర సంహారం అండి. సంస్కృత దశరూపకాల్లో ఇది 5వది. డిమం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి డిమం గురించి. డిమం అంటే సంఘాతం, విఘాతం అని చెప్పేసి అర్థం అండి. అలాగే డిమం అంటే ఇంతకుముందు డిమం గురించి ఇదంతా కూడా. ఆ తర్వాత వచ్చేసి సమావాకారము అని చెప్పేసి ఉన్నదండి. ఈ సమావాకారంలో ప్రఖ్యాతం ఉండాలి కానీ కొంత ప్రఖ్యాత కథని కల్పితం చేయవచ్చండి. 12 మంది దేవ దానవుల గురించి ఉండాలి. రసం వీరరసం అనేది. దీంట్లో కథ వచ్చేసి పంచరాత్రం అని చెప్పేసి భాసుడు రాసినటువంటిది. అలాగే క్షీరసాగర మదనం ఈ కథ 2. ఈ కథలు కనుక చూస్తే ఇంచుమించు డిమం లాంటిదే అండి. ఈ కథలు చూస్తే పంచరాత్రము అని చెప్పేసి ఉంది కదండి, ఇది భాసుడు రాసినటువంటిది. ఈ కథంలో చూడండి దీంట్లో సమావాకారం అనేది 36 గడియల కాలం ఉండాలి. మీకు ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చేసి ఈ ఒక లక్షణం ఇచ్చి కింద 4 లక్షణం ఇచ్చి ఈ లక్షణం ఏ రచనకు, ఏ ప్రక్రియకు, ఏ రూపకానికి చెందింది అని అడగొచ్చు. 36 గడియల కాలం వచ్చేసి సమావాకారం అండి. పంచరాత్రము అంటే విరాట కొలువులో అజ్ఞాతవాసంలో ఉండేటువంటి పాండవులు ఆ రాత్రి ఎలా గడిపారు, చివరి 36 చివరి గంటలు ఎలా గడిపారు అనేదండి. ఆ చివరి రాత్రి వచ్చేసి ఉత్తర గోగ్రహణం అనేది ఉంటుంది. అలాగే వచ్చేసి వాళ్ళ సైన్యాన్ని బంధించడం, గోవులను బంధించడం, ఇదంతా కూడా పంచరాత్రం గురించి ఉంటుందండి. ఇంకా దీంట్లో వచ్చేసి క్షీరసాగర మదనము అని చెప్పేసి మరొక కథ ఉంది. దీంట్లో క్షీరసాగర మదనం ఉదాహరణ ఉన్నది కదండి సమావాకారానికి.
క్షీరసాగర మదనం పూర్వకాలంలో వచ్చేసి పురాణ పాత్రల్లో పురాణ కథ విషయానికొస్తే ఇంద్రుడు వచ్చేసి దుర్వాసుడు వలన తన ఆస్తిపాస్తులను అన్నిటిని కూడా వైభవాన్ని అంతా కూడా సముద్రంలో కొట్టుకుపోవడం అనేది జరిగిందండి. అప్పుడు వాళ్ళు విష్ణుమూర్తి చెప్పిన ఉపాయం ప్రకారం వచ్చేసి క్షీరసాగరాన్ని, క్షీరం అంటే పాలు అండి, పాల సముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతాన్ని తీసుకొని పాల సముద్రాన్ని చీల్చడం జరగాలి. అప్పుడు ఈ వైభవం అంతా కూడా రావడం అనేది జరుగుతుందండి, పోయినవంతా కూడా. అయితే దానికోసం అని చెప్పేసి దేవతలు రాక్షసుల సాయం, దైత్యుల సాయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కథ. అప్పుడు చిలికినప్పుడే అమృతం అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, దేవతలు దైత్యులకు సంబంధించింది ఉండాలి సమావాకారం అని చెప్పేసి. ఆ తర్వాత చూడండి, పంచరాత్రం కథ అండి ఇది. ఆ తర్వాత దేవతలు క్షీరసాగర మదనం. ఇంకా సమావాకారంలో వచ్చేసి ఇతివృత్తానికి ఏకత ఉండాలండి. అంటే ఇతివృత్తానికి ఏకత ఉండదు, అంటే ఒకే విధంగా ఉండదు. అట్లాగే వచ్చేసి ప్రఖ్యాతులు, ఉదాత్తులు 3 అంకాలతోనే ఉండాలి. ఇంకా శృంగారం ఉండాలండి సమావాకారం అనేది. ఇంకా చూస్తే మనకు సమావాకారంలో ఒక్కొక్క అంకం వచ్చేసి నాడికల రూపంలో ఉంటుందండి. నాడికలు అంటే 24 నిమిషాలుగా ఉండాలి. ప్రఖ్యాతమైనటువంటిది ఇతివృత్తంగా ఉండాలి. అవిమర్శ సంధి ఉండాలండి. అవిమర్శ సంధులు తప్ప మిగతా సందులన్నీ కూడా ఉండాలి. ఇదంతా కూడా విమర్శలు సందులలో పంచసందులు అని చెప్పేసి నాటకంలో ఉంటాయండి. ఆ సందుల గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం. ఆ తర్వాత వచ్చేసి ఈశామృగము అండి. ఈశామృగం విషయానికి వస్తే దీంట్లో మిశ్రమం అయి ఉండాలి, మిశ్రమైనటువంటి కథ. అలాగే వచ్చేసి దైవాంశ సంభూతుడైనటువంటి పురుషుడు ఉండాలి. రసం వచ్చేసి శృంగార రసం అభాసం అయి ఉండాలి, అంటే శృంగార రసం పొందకూడదు అండి. దీంట్లో వచ్చేసి దీంట్లో నాయకుడు వచ్చేసి నాయిక కోసం వచ్చేసి పరితపించాలి, అంటే దొరకని నాయిక కోసం వచ్చేసి పోరాడడం అనేది జరగాలండి. రుక్మిణీ కళ్యాణం అనేది దీంట్లో ఉదాహరణ. రుక్మిణీ కళ్యాణంలో వచ్చేసి నాయకుడు వచ్చేసి శ్రీకృష్ణుడు అండి. రుక్మిణికి ఆల్రెడీ వివాహం సెట్ అవుతుందండి. ఎవరితో సెట్ అవుతుంది? శిశుపాలుడితోనే అవుతుంది. శిశుపాలుడు వచ్చేసి రుక్మిణిని పొందాలని చెప్పేసి తప్పించడం అనేది జరుగుతుంది. కానీ రుక్మిణి వచ్చేసి శ్రీకృష్ణుని వచ్చేసి కోరడం అనేది జరుగుతుంది. అలా వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి చూస్తే ఈశామృగం వచ్చేసి దశరూపకాల్లో 10వది అండి. ఈహ అంటే చేష్ట, పోలిక, అనుసరణ అని చెప్పేసి అర్థం అండి. ఇక్కడ ఉన్న చదవండి ఒకసారి. తర్వాత వచ్చేసి దీంట్లో ధీరోదత్తులు, నరదివ్యులు ఉండాలి అండి. నాయకులు ప్రతి దివ్యులు ఉండొచ్చని ధనుంజయుడు అభిప్రాయపడ్డాడు. దివ్యుడు అనగానే చూడండి, ఈ రుక్మిణి కళ్యాణంలో వచ్చేసి శ్రీకృష్ణుడు దివ్యుడు. అలాగే అంకె సంఖ్య విషయంలో ఎన్ని అంకాలు ఉండాలి అనే విషయంలో భరతముని వ్యాయోగం అనడం చేత ఒకే అంకం ఉండాలని చెప్పేసి తెలుస్తుందండి. అంటే ఒకే అంకం అంటే ఒకే రోజు జరిగిన కథ ఉండాలి. 4 అంకాలు అయితే 4 రోజులు జరిగిన కథ ఉండాలి అని చెప్పేసి నాట్యదర్పణం చెప్పింది. ఆ తర్వాత ఇంకా మిగిలిన ఇప్పుడు 5 అయిపోయాయండి. ఈ 5 కాకుండా మిగిలిన 5 వచ్చేసి ఏకాంకికలు అంటారు. అంటే ఒకే అంకం కలవండి ఏకాంకికలు అని చెప్పేసి. వాటిని కనుక చూస్తే మనం బాణము అని చెప్పేసి ఒక ప్రకరణం ఒకటి ఉన్నదండి, రూపకం. దీంట్లో కల్పితం ఉండాలి. దీంట్లో వచ్చేసి ధూర్తుడు ఉండాలి, అంటే చెడ్డవాడు ఉండాలి. శృంగారం, వీరరసం ఉండాలి. ఇక్కడ చూడండి, ఉదాహరణ వచ్చేసి లీలా మధుకర బాణము అని చెప్పేసి ఒక రచన. అలాగే శారద తిలక బాణము అని, శృంగార బాణము అని, ఈ 3 రచనలు బాణానికి ఉదాహరణగా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఇది ధూర్త చరిత్రం. ఒకే పాత్ర ఉండాలి. ఆ పాత్ర చతుర వ్యక్తిని, పండితుడును, విటుడుగా అయి ఉండాలి. ఇంకా వచ్చేసి ఆకాశ భాషణం సమయంలో సంభాషణ నడుపుతుంటాడు. ఆకాశ భాషణ అంటే విష్కంభం అని చెప్పేసి అర్థం అండి. అంటే పాత్ర అవుపియదు, స్టేజ్ మీద అవుపియదు, కానీ వెనక నుంచి వచ్చేసి మాట్లాడతారండి. ఇదంతా కూడా ఆకాశ భాషణం అని చెప్పేసి అంటారు బాణంలో. ఆ తర్వాత చూడండి, దీనిలో వచ్చేసి ఉక్తి ప్రత్యుక్తి ఉండదు. అంటే ఉక్తి అంటే నీతులు అనేది ఉండదండి. దానికి మారుగా ఆకాశ పురుషుడు మాత్రమే వచనాన్ని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి పాత్ర ఉందండి. అలాగే ముఖ నిర్వహణ సందులతో ఉండి 10 లాస్యాంగాలతో భారతీయ వృత్తి కలిగి ఉంటుందండి. ఇక్కడ సందులలో ఇంతకుముందు పంచసందులు అని చెప్పాను కదా. ముఖ నిర్వహణ సంధి అనేది నేను సందులు చెప్పినప్పుడు ఇది నాటక లక్షణాల్లో ఇవి అండి. వాటిని చెప్పినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, బాణానికి ఉదాహరణలుగా వచ్చేసి లీలా మధుకరం, లలితా నాగరం, పద్మ ప్రాకృతం, పాదతాడితం, ఇవన్నీ కూడా బాణానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి వీధి అనేది రూపకం అండి.
వీధి అని రూపకంలో వచ్చేసి ప్రఖ్యాతం మిశ్రమం ఉండాలండి. అంటే ప్రఖ్యాత కథ ఉండాలి, మిశ్రమం కథ ఉండాలి. 1 లేదా 2 అంకాలు ఏకాంకిక దాదాపు ఒకటే అంకితం ఉండాలండి. ఇక్కడ చూడండి ప్రేమాభిరామం, క్రీడాభిరామం ఈ 2 కూడా వచ్చేసి మన వీధి నాటకాలకు ఉదాహరణ అండి. ఇక్కడ వీధి అనగానే వచ్చేసి ప్రేమాభిరామం కథ విషయం రావిపాటి త్రిపురాంతకుడు రాసింది. ప్రేమ గొప్పదా ధనం గొప్పదా అని చెప్పేసి మన్మధుడు అలాగే కుబేరుడు ధనాభిరామం కథ కూడా ఉంది. ఇది వీళ్ళే రాశారండి. సేమ్ కథలో వచ్చేసి ఇట్లా మన్మధుడు అలాగే ధనానికి వచ్చేసి ధనానికి కుబేరుడు ఇద్దరు గొడవ పడడం, ప్రేమే గొప్పదని తెలవడం, ఇది ప్రేమాభిరామం అండి. ఇది కూడా వచ్చేసి ఒకే అంకం ఉంటుందండి. దీంట్లో శ్రీనాథుడు రాసినటువంటిది క్రీడాభిరామం. ప్రహసనం అంటేనే పెద్ద నవ్వు అని చెప్పేసి అర్థం అండి. ఇది హాస్యానికి సంబంధించినటువంటిది. హాస్యం సంబంధించినటువంటిది కాబట్టి కల్పితం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణ వచ్చేసి మత్త విలాస ప్రహసనం అని చెప్పేసి మహేంద్రవర్మ రాశాడు. అట్లాగే యోగానంద ప్రహసనం అని చెప్పేసి గౌడమ డిండిమ భట్టు. ఈ గౌడమ డిండి భట్టు చూడండి, శ్రీనాథుడు ఓడించాడు, ఇతన్ని ఓడించి కంకణం కట్టించుకున్నాడు. యోగానంద ప్రహసనం అని గౌడవ డిండిమ భట్టు రాయడం అనేది జరిగింది. ఏకపాత్రాభినయం కాదు అండి. బాణం వలె ధూర్త చరిత్రంగా ఉండాలి. విటుడు ఉండాలి. విటుడు అనేది హాస్యం ఉండాలి కాబట్టి విటుడు ఉండాలి. నవ్వు పుట్టేది కాబట్టి సహజంగా వచ్చేసి ధూర్తమైంది అయి ఉంటుంది. ఆ తర్వాత భారతీయ వృత్తిని వాడాలి. భారతీయ వృత్తి అంటే హాస్యానికి సంబంధించిందండి. ఇంకా వచ్చేసి భరతముని నాట్యశాస్త్రం ప్రకారం ఈ ప్రహసనం అనేది 2 రకాలుగా ఉండదండి. ఒకటి శుద్ధ ప్రహసనం, ఇంకోటి సంకీర్ణ ప్రహసనం అని చెప్పేసి. కానీ ధనుంజయుడు 3 రకాలుగా చెప్పాడండి. అసలు ఏంది 3 రకాలుగా అని చెప్పి చూస్తే శుద్ధ ప్రహసనం అంటే బ్రాహ్మణులు కానీ తాపసులు కానీ శాక్యాదులు కానీ పాత్రలు ఉండేవి శుద్ధ ప్రహసనం దీంట్లో. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ధూర్తులు ఉండేది సంకీర్ణ అంటే ఇద్దరు ఉండేది వచ్చేసి సంకీర్ణ ప్రహసనం అండి. ఆ తర్వాత వచ్చేసి దాన్ని చూసి అంకము అనగానే చూడండి ఒకటే అంకం ఉండాలండి. అంకము దీన్నే ఉత్కృష్ట అంకము అని చెప్పేసి అంటారు. ప్రఖ్యాతం ఉండాలి, కరుణ రసం ఉండాలి. దీని ఉదాహరణ వచ్చేసి ఉన్మత్త రాగము అని చెప్పేసి ఉంది. విశ్వనాథ కవిరాజు రాయడం అనేది. ఇక్కడ అడుగుతుండొచ్చు ఉన్మత్త రాగము అనే రచనను ఎవరు చేశారని. విశ్వనాథ కవిరాజు. దీనిలో వచ్చేసి స్త్రీ కోసం ప్రాకృత నరుల కలహం ఉంటుంది. అలాగే వచ్చేసి స్త్రీరోదనం ప్రధానంగా ఉంటుంది. స్త్రీరోదనం ఉందంటేనే కరుణరసం అండి. ఇదేం లేదు, ఉన్మత్త రాగం అనేది రామాయణానికి కథ అండి. దీంట్లో సీతను రావణుడు ఎత్తుకువెళ్ళినప్పుడు అశోకవనంలో శోకిస్తుంటుంది కదా, ఇది అండి. ఆ తర్వాత వచ్చేసి వ్యాయోగము అని చెప్పేసి చివరిది దశరూపకాల్లో చివరిది వ్యాయోగము అండి. దీంట్లో కనుక చూస్తే ప్రఖ్యాత కథ ఉండాలి. దత్తులు అనగానే ఇంతకుముందు చెప్పాను, అతడు ధీరుడే కానీ ఆత్మస్థుతి కలవాడు, అంటే నేనే గొప్ప అని చెప్పేసి చెప్పుకునేవాడు. హాస్య శృంగారాలలో కాకుండా ఏదైనా ఉండొచ్చు, హాస్య శృంగారం కాకుండా వీరరసం ఉండాలండి. దీంట్లోకి ఉదాహరణ వచ్చేసి మధ్యమ వ్యాయోగము అని చెప్పేసి భాసుడు రాసినటువంటిది. అసలు ఈ కథ ఒకసారి చెప్పుకుంటే వ్యాయోగం అనేది మనకు అర్థమవుతుంది. మధ్యమ వ్యాయోగము అనగానే ఈ కథ విషయానికి వస్తే ఒకానొక పట్టణం, ఇది పురాణ కథ అండి. ఒకానొక పట్టణంలో వచ్చేసి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడికి వచ్చేసి అడవిలో తిరుగుతుంటే, అడవిలోకి వచ్చినప్పుడు బ్రాహ్మణుడు పిల్లలు 3-4 పిల్లల్ని వేసుకొని ఉంటారండి. అడవిలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక రాక్షసుడు వచ్చేసి మిమ్మల్ని తింటాను నేను అన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, ఇప్పుడు మమ్మల్ని ఎంతమందిని తినడం ఎందుకు, మాలో ఒక కుమారుని తీసుకోండి అని చెప్పినప్పుడు ఒక కుమారుణ్ణి పంపించడం అనేది జరుగుతుందండి. పంపించినప్పుడు అతన్ని ఏమని పిలవాలి, అతడు వచ్చేసి ఈ కుమారుణ్ణి పిలిచారు కదా, ఇతనికి ఏమని పిలవాలంటే మధ్యముడు అని పిలువు అని చెప్పేసి చెప్తారండి. మధ్యముడు అని పిలవమంటే సరే అని చెప్పేసి చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చేసి సానాదులు ముగించుకొని రమ్మని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది ఆ రాక్షసుడు. అప్పుడు చెప్పినప్పుడు ఎంతసేపటికి రాకపోయేసరికి అప్పుడు వచ్చేసి అక్కడే ఆ రాక్షసుడు వచ్చేసి మధ్యముడు అని పిలుచుకుంటా మధ్యమ అని పేని పిలవడం అనేది జరుగుతుందండి. మధ్యముడు అంటే గరిష్ఠుడికి అలాగే కనిష్ఠుడికి మధ్యలో ఉండేవాడిని మధ్యముడు అంటారండి. ఈ మధ్యమ అని పిలిచినప్పుడు అక్కడే దూరంగా వచ్చేసి అదే గ్రామంలో ఉండేటువంటి భీముడు, పాండవుల్లో మధ్యముడైనటువంటి భీముడు వచ్చేసి మధ్యమ అని నన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి పాండవ మధ్యముడైనటువంటి భీముడు వచ్చేసి అక్కడికి రావడం అనేది జరుగుతుంది. విషయమంతా తెలుసుకొని
ఆ రాక్షసుడు ఎవరు అంటే ఘటోత్కచుడు అండి. ఆ రాక్షసుడితోని యుద్ధం చేయడం అనేది జరుగుతుంది. అయితే రాక్షసుడు తల్లి హిడింబి ద్వారా వచ్చేసి కొన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఆ విద్యల ద్వారా వచ్చేసి తనకు మాయా విద్య ద్వారా వచ్చేసి భీముడిని బంధించడం అనేది జరుగుతుంది. భీముడు వచ్చేసి అతని బలశాలికి మెచ్చుకొని తనే బందీగా వచ్చేసి అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ హిడింబిని చూసి హిడింబి గుర్తుపట్టి భర్తను చూసి ఇతను నీ తండ్రిరా అని చెప్పేసి పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మధ్యమ వ్యాయోగం. దీంట్లో చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా హాస్యము అనేది శృంగారం అనేది ఎక్కడ కూడా లేదండి. స్త్రీ కోసం యుద్ధం చేయడం అనేది ఇతివృత్తం దీంట్లో. అయితే స్త్రీ కోసం అంటే ఇక్కడ చూడండి, భీముడు ఆ ఘటోత్కచుడు వచ్చేసి రాక్షసుడు కాబట్టి తల్లి కోసం అని చెప్పేసి యుద్ధం చేసిండు అనేది జరిగింది. ఇది ఒక రోజు ఒక సంఘటన జరగడం అనేది ఈ మధ్యమ వ్యాయోగం అండి. ఇది మధ్యమ వ్యాయోగం. ఈ దశరూపకాలే కాకుండా ఉపరూపకాలు అని చెప్పేసి ఉన్నవండి. ఉపరూపకాలలో భరతుడు చెప్పినటువంటి ఉపరూపక కేవలం నాటికను మాత్రమే చెప్పాడండి భరతుడు. అలాగే విశ్వనాథుడు వచ్చేసి సాహిత్య దర్పణంలో 18 ఉపరూపకాలను పేర్కొన్నాడు. ఆ 18 కనుక చూస్తే నాటిక, త్రోటకం, నటస్థకం, సంభాషకం, సలాపకం, ప్రేంకణం, ప్రకరణి, ఇంకా వచ్చేసి ప్రస్థానకం, నాట్యరాసకం, రాసకం, ఉల్లాసం, విలాసిక, శ్రీగర్భితం, కావ్యం, గోష్ఠి, శిల్పకం, దుర్ములిక, అల్లిసకం, బానిక, ఈ 18 ఉపరూపకాలను చెప్పడం అనేది జరిగిందండి. ఎవరు? విశ్వనాథుడు వచ్చేసి సాహిత్య దర్పణంలో 18 రూపకాలు ఎవరు చెప్పారు అని చెప్పేసి అడుగుతారు. వీటిలో పైన చెప్పిన వాటిలో ఇక్కడ చూడండి, వీటిలో 7 మాత్రమే ప్రసిద్ధమైనవి. నాటిక మాత్రమే బాగా ప్రచారం ఉంది. ఈ నాటికను దశరూపకాలు కాకుండా చెప్పింది భరతుడు చెప్పడం అనేది జరిగింది. శారదా తనయుడు 20 ఉపరూపకాలు చెప్పాడు. అలాగే కోలాహలుడు అనేట ఆయన వచ్చేసి 20 ఉపరూపకాలను 10 మార్గరూపకాలని 10 దేశిక రూపకాలు అని చెప్పేసి కోలాహలుడు అనేట ఆయన విభజించడం అనేది జరిగిందండి. ఆ తర్వాత నాటిక చూడండి, నాటికలో వచ్చేసి కల్పితం ఉండాలి. భరతుడు చెప్పిన నాటకాల్లో కల్పిత కథ ఉండాలి. నాయకుడు ధీర లలితుడై ఉండాలి. రసం శృంగార రసం. నాయిక వచ్చేసి ముగ్ధ నాయిక ఉండాలండి. అలాగే అంకాలు 4 ఉండాలి. స్త్రీ పాత్రలు అధికంగా ఉండాలండి నాటికలో వచ్చేసి. ఇది నాటక సాహిత్యం అండి. నా వివరణ నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి, ధన్యవాదాలు.